Good morning all. Welcome to Sriveda Defense Academy. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఈరోజు 15th జూలై ఓకే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామా. సో ఫస్ట్ చూడండి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో భారత్ న్యూజిలాండ్ దౌత్య బంధంలో సరికొత్త శకం రోడ్ మ్యాప్ టు 2030. సో ఈ రోడ్ మ్యాప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రాన్స్. ఓకే ఫ్రాన్స్ లో కూడా రోడ్ మ్యాప్ టు 2030. ఓకే సో ఇక్కడ కూడా మనకి ఏంటి మోడీ గారు న్యూజిలాండ్ విజిట్ చేశారు. సో రోడ్ మ్యాప్ టు 2030 అని ఒక ఒప్పందం ఖరారు అయింది. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఓకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు న్యూజిలాండ్ ప్రధాని ఎవరమ్మా క్రిస్టోఫర్ లక్సన్. ఇంపార్టెంట్ చూడండి, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీ ఆంథోనస్. ఓకే ఆల్బనీ ఆంథోనీస్. ఓకే అతను కూడా గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్ గా మోడీ గారు ఏ కంట్రీస్ విజిట్ చేశారు? ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఓకే న్యూజిలాండ్ వచ్చేసి 10th జూలై 10th 11th రెండు విజిట్ చేశారు. ఆ డేట్స్ లో 40 years తర్వాత ఫస్ట్ పిఎం ఓకే ఇండియా నుంచి ఫస్ట్ పిఎం న్యూజిలాండ్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఓకే సో ఒకసారి చూడండి, తమ ద్వైపాక్షిక సంబంధాల అత్యున్నత వ్యూహాత్మక భాగస్వామ్యం ఓకే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయి పెంచారు. సో ఆల్రెడీ మనం న్యూజిలాండ్ చెప్పుకున్న ఎఫ్టీఏ కూడా ఉంది న్యూజిలాండ్ కి ఇండియాకి, అవునా కదా? అంతకుముందు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇరు దేశాల భవిష్యత్ ప్రగతి నిర్దేశిస్తూ ఇరు నేతలు భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామి రోడ్ మ్యాప్ 2030. సో 2030కి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారనమాట. ఓకే ఇరు దేశాలు ప్రణాళికగా ఆమోదం తెలిపారు. ఓకే సో 40 సంవత్సరాలు ఏం చెప్పుకున్నది ఒకసారి చూడండి. రాబోయే 2030కి మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాం? ఇరు దేశాల మధ్య వార్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ 35,000 కోట్ల న్యూజిలాండ్ ఓకే 35,000 కోట్ల రూపాయలు ఓకే ఇండియన్ రూపీస్ అంటమ్మా 35,000 crores రూపీస్ ట్రేడ్ అనేది జరగాలి న్యూజిలాండ్ కి ఇండియాకి అలాగని చెప్పేసి ఏ ఇయర్ 2030కి. ఓకే 2030కి. సో న్యూజిలాండ్ అయితే $7 billion. సో న్యూజిలాండ్ కూడా డాలర్స్ కరెన్సీ, న్యూజిలాండ్ కి డాలర్స్. సో సెపరేట్ అనమాట. ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియా డాలర్స్ ఉంటుంది, న్యూజిలాండ్ కి న్యూజిలాండ్ డాలర్స్. సో $7 billion న్యూజిలాండ్ కరెన్సీలో భారీ లక్ష్యం నిర్దేశించుకున్నారు. సో ఆక్లాండ్ న్యూజిలాండ్ లో ఒక సిటీ వచ్చేసి ఆక్లాండ్. న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటో ఐడియా ఉందా ఎవరికన్నా? అడుగు డిస్కస్ చేసుకున్నాం. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్. ఓకే న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్. అందులో న్యూజిలాండ్ లో ఒక సిటీ ఆక్లాండ్. సో ఈ ఆక్లాండ్ లో జరిగిన ఈ చర్చల ఫలితంగా రక్షణ, ఐటీఐలతో సహా విభిన్న రంగాల్లో 10 కీలక ఒప్పందాలు, నెక్స్ట్ మొత్తం 18 ద్వైపాక్షిక ఫలితాలు. ఓకే మొత్తం 10 ప్యాక్స్ వచ్చేసి 10 ప్యాక్స్. నెక్స్ట్ ఏంటమ్మా అవుట్కమ్స్ వచ్చేసి 18. ఓకే సో ప్రతిపాదిస్తున్న వాణిజ్య ఒప్పందం ఆల్రెడీ మనం ఎఫ్టీఏ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇరు దేశాల మధ్య ట్యాక్సెస్ తగ్గించి పెట్టుబడులు మరియు సేవలు మరింత సులభతరం చేయనుంది. ఓకే నెక్స్ట్ గత 3 ఏళ్ల రికార్డుల ప్రకారం ఈ దేశాల మధ్య మొత్తం ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం ఇప్పటికే 50% కంటే ఎక్కువ గ్రోత్ రేట్. ఓకే సో జస్ట్ లాస్ట్ 3 years లో ఏంటమ్మా 50% గ్రోత్ అనేది ఉంది. ఓకే ట్రేడ్ అనేది 50%. ఒకసారి న్యూజిలాండ్ గురించి. సో మనం జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, న్యూజిలాండ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? సో ఎప్పుడు మనం ఇండియాకి న్యూజిలాండ్ కి ఏ టార్గెట్ పెట్టుకున్నాం, ఎంత 35,000 crores రోడ్ మ్యాప్ టు 2030. ఓకే 2030 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూజిలాండ్ యొక్క ప్రొఫైల్ చూడండి. న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్. ఓకే న్యూజిలాండ్ డాలర్ కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్. కింగ్ మనకి ఎవరైతే బ్రిటన్ యూకే కింగ్ ఎవరమ్మా మనకి చార్లెస్ 3. సో యూకేకి ఎవరైతే కింగ్ ఉన్నారో సో అదే కూడా ఆస్ట్రేలియాకి, ఓకే న్యూజిలాండ్కి, కెనడాకి. ఇంతకుముందు హాంకాంగ్ కూడా ఉండేది. హాంకాంగ్ కూడా యూకే అండర్లోనే ఉండేది 1996 వరకు. తర్వాత వచ్చేసి మనకి హాంకాంగ్ లిబరేట్ అయిపోయింది. ఓకే సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ కరెన్సీ మీద కూడా ఈ చార్లెస్ 3 ఉంటారు. ఓకే ముందు ఎలిజబెత్ 2 ఉండేవారు, ఇప్పుడు చార్లెస్ 3 యొక్క కరెన్సీ మీద ప్రింట్ అవుతుంది. వాళ్ళ కింగ్ కింద కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కంట్రీస్. ఓకే ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్, కెనడా కూడా కింగ్ చార్లెస్ 3 ఉంటారు. నెక్స్ట్ సో డిప్లొమాటిక్ రిలేషన్స్ 1952లో స్టార్ట్ అయ్యాయి ఇండియాకి న్యూజిలాండ్కి. ఓకే సో మన ఇండియా వచ్చేసి 1952లో మనకి గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. ఫామ్ అయిన తర్వాత డిప్లొమాటిక్ రిలేషన్స్ అని అప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, సైబర్ భద్రత కొరకే భారత్ ఆస్ట్రేలియా ఉమ్మడి చొరవ ప్యాక్స్. ఓకే సో మనకి ఈ రీసెంట్ గా ప్రతి కరెంట్ అఫైర్స్ మనకి డైలీ ఏంటమ్మా ఇండియా, ఆస్ట్రేలియా. సో ఈ మంత్ మొత్తం మనం ఇండియా, ఇండోనేషియా,
ఇండియా, ఆస్ట్రేలియా, ఇప్పుడు న్యూజిలాండ్ ఇవన్నీ చూస్తున్నాం. ఓకే, ఎందుకు? మోడీ గారు విజిట్ అయ్యారు కాబట్టి. సో ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ మంత్ కంప్లీట్ గా మనకి ఏంటమ్మా ఫ్రాన్స్, సీసెల్స్, స్లోవేకియా ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఆస్ట్రేలియా, ఇండియా ఉమ్మడి చొరవ ఏంటమ్మా ప్యాక్స్ అనే ఒక కూటమి ఆవిష్కరించారు. సో ఈ ప్యాక్స్ దేని గురించి ఎందుకు ఒకసారి చూడండి. భారతదేశం, ఆస్ట్రేలియా దేశాల అంతర్జాతీయ డిజిటల్ భద్రత దేని గురించి అమ్మా డిజిటల్ భద్రతను పటిష్టం చేస్తూ సంయుక్తంగా పార్ట్నర్షిప్ ఆన్ సైబర్ క్రిటికల్ టెక్నాలజీస్ అండ్ సప్లై చైన్స్. చూడండి ప్యాక్స్ అంటే ఏంటమ్మా పార్ట్నర్షిప్ ఆన్ అని కూటమి ప్రారంభించారు. పార్ట్నర్షిప్ ఆన్ క్రిటికల్ అండ్ టెక్నాలజీస్ అండ్ సప్లై చైన్స్. సో చూడండి క్రిటికల్ మినరల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం మనం. క్రిటికల్ మినరల్స్ 17 ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియా యురేనియం ఎక్స్పోర్ట్ చేస్తుంది. క్రిటికల్ మినరల్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సైబర్ టెక్నాలజీస్ గురించి, సప్లై చైన్స్ గురించి కూటమి ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ అత్యాధునిక వ్యూహాత్మక భాగస్వామ్య అధికార రికార్డులో ప్యాక్స్ అని పిలుస్తారు. ఓకే, ఈ నూతన డిజిటల్ రక్షణ కూటమి 2020 సంవత్సరంలో కుదిరిన పాత సైబర్ సాంకేతిక సహకార ఒప్పందాల స్థానం పూర్తిగా భర్తీ చేస్తుంది. సో ఆల్రెడీ 2020లోనే ఇండియాకి, ఆస్ట్రేలియాకి ఒక ఒప్పందం కుదిరింది. అదేంటది? సాంకేతిక సహకారం, సైబర్ సాంకేతిక సహకార ఒప్పందాల స్థానాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. ఏంటమ్మా ప్యాక్స్. ఏ ప్యాక్స్? ఆస్ట్రేలియా, ఇండియా ప్యాక్స్. ఓకే, ఏ ప్యాక్స్ అలాంటి ఆస్ట్రేలియా, ఇండియా ప్యాక్స్. సో హెచ్చరిక భాగస్వామ్యం ద్వారా సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మరియు పటిష్టమైన గ్లోబల్ సప్లై చైన్ రక్షణ రంగంలో పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి డిఫెన్స్ రీసెర్చ్ కూడా. సో ఏంటమ్మా మనకి ఇండియా, ఆస్ట్రేలియా యొక్క డిఫెన్స్ రీసెర్చ్. సో మన టెక్నాలజీస్, వాల్యూమ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏంటమ్మా సరికొత్త ఆయుధ ఆవిష్కరణలు గరిష్టంగా ప్రోత్సహిస్తుంది. సో మనకు కొత్త కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా కంటే ఇండియా అడ్వాన్స్డ్గా ఉంది డిఫెన్స్ లో. ఓకే, ఈ వ్యూహాత్మక డిజిటల్ రక్షణ కమిటీ విధుల్లో భారతదేశం తరపున నేరుగా భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు డిప్యూటీ ఎన్ఎస్ఏ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తారు. సో చూడండి ఇది ఇంపార్టెంట్. ఎవరు పర్యవేక్షిస్తారు అన్నది కూడా అడుగుతారు. ఈ వ్యూహాత్మక డిజిటల్ రక్షణ కమిటీ ప్యాక్స్ యొక్క కమిటీకి భారతదేశం తరపున నేరుగా ఎవరు అత్యున్నత పర్యవేక్షించే వాళ్ళు ఎవరు? సూపర్వైజర్ ఎవరంటే డిప్యూటీ జాతీయ భద్రతా సలహా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మెయిన్ కదా, అందులో డిప్యూటీ అన్నారు. సో ఇంపార్టెంట్ చూడండి. కో గవర్నర్ ఇన్సైడ్ ద ఆస్ట్రేలియా వై ద ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్సైడ్ ద చూడండి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నోడల్ ఆపరేషన్ లీడ్. సో ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి. మీరు ఇంగ్లీష్ కూడా ఎవరంటే నోడల్ ఆపరేషన్ లీడ్. ఈ ప్యాక్స్ కి ప్యాక్స్ కి ఎవరు నోడల్ ఆపరేషన్ లీడ్ అంటే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, నెక్స్ట్ ఇండియా, ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఇది 2020లో స్టార్ట్ అయింది, దాన్ని రీప్లేస్ చేసింది 2026లో ప్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా డాలర్ కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియా డాలర్. మనం చెప్పుకున్నాం కదా, న్యూజిలాండ్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ ఉంటుంది. సో అలాగే యాంథోనీ అల్బనీస్ వచ్చేసి ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ చూడండి తూర్పు చైనా. ఓకే, తూర్పు చైనాలో సముద్రంలో ఉధృతి బావి ఒక టైఫూన్స్ అంటాం మనం. యూజువల్గా మనకి ఇండియాలో అయితే ఏంటం మనం సైక్లోన్ అంటాం. ఓకే, సో మనకి పసిఫిక్ ఓషన్ లో వచ్చే వాటిని టైఫూన్స్ అంటాం. ఓకే, పసిఫిక్ ఓషన్ లో వచ్చే టైఫూన్స్ అంటారు. మనకి యుఎస్ లో టార్నడోస్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి టైఫూన్ బావి ఎక్కడ మీది? తూర్పు చైనా. సో చైనాకి మీరు మ్యాప్ లో చూసుకుంటే చైనాకి ఈస్ట్ వైపు ఏంటి? పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఓకే, పసిఫిక్ ఓషన్ ఉంటుంది. సో అందులో ఏంటి దానికి దాటికి జపాన్, తైవాన్ అతలాకుతలం అయ్యాయి. ఓకే, ఒకసారి మ్యాప్ చూద్దామా.
ఒకసారి చూడండి, ఒకసారి మ్యాప్ చూడండి అమ్మా. చూడండి, ఇది మన ఇండియా. ఓకే, ఫస్ట్ స్టెప్ మన ఇండియన్ మనం రీలొకేట్ చేసుకుందాం. మన ఇండియా వచ్చేసి కిందనే ఇండియన్ ఓషన్ కదా ఇది. సో ఇది మనకి పైన ఉన్నది చైనా. సో చైనా ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చింది, బావి అనే టైఫూన్ ఎక్కడ వచ్చిందంటే ఈస్ట్ చైనా సీ. ఓకే, ఈస్ట్ చైనా సీ అంటే ఇది. ఇదంతా యాక్చువల్లీ ఏంటమ్మా, పసిఫిక్ ఓషన్ లో భాగం. ఓకే, ఇది చైనా. చైనాకు ఈ తూర్పు ప్రాంతం అంటే ఇదే కదా. మన ఇండియాకి ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో చైనాకి ఏంటి, ఈస్ట్ చైనాది. ఇందులో మనకి ఉన్న కంట్రీస్, ఎడ్జసెంట్ కంట్రీస్ చూడండి. ఇక్కడ జపాన్ ఉంది, ఇదంతా జపాన్. నెక్స్ట్ తైవాన్ ఉంది చూడండి. తైవాన్ కూడా ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ చైనా ఏం చేస్తుందంటే క్లైమ్ చేస్తుంది. తైవాన్ మాది అలాగని చెప్పేసి చైనా మా అడ్మినిస్ట్రేషన్ రీజన్ అలాగని చెప్పేసి క్లైమ్ చేస్తుంది. ఇన్ కేసు ఎవరైనా కానీ చూడండి, తైవాన్ ఒక దేశంగా గుర్తిస్తే, వేరే ఏ దేశమైనా తైవాన్ వేరే ఒక దేశంగా గుర్తిస్తే చైనా వచ్చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటది అనమాట. మీరు అలా గుర్తించడానికి లేదు, మీరు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి లేదు, ఏదైనా త్రూ మా గవర్నమెంటే, చైనా నుంచే రావాలి తైవాన్కి అలాగని చెప్పేసి వీళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు. సో తైవాన్కి చైనాకి పడదు. ఓకే, నెక్స్ట్ అలాగే జపాన్ ఇక్కడ ఉంది. సో ఈస్ట్ చైనా సీలో ఎక్కువగా ఇంపాక్ట్ ఎవరు పడింది, ఐలాండ్స్ కదా. ఇంకా మనకి ల్యాండ్ మీద కంటే ఈ సైక్లోన్స్, టైఫోన్స్ కానీ సునామీలు కానీ వస్తే ఫస్ట్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యి ఐలాండ్స్ మీదే. ఓకే, సో జపాన్ ఇక్కడ ఉంది, తైవాన్, ఈ రెండు కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. ఓకే, ఒకసారి మ్యాప్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ సౌత్ చైనా సీ ఉంది కదా. సో మనకి ట్రేడ్ వచ్చేసి ఎలా వస్తుంది, మలక్కా స్ట్రైట్, అవునా కదా, మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అండమాన్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, తీవ్రమైన బావి టైఫూన్ రకం భారీ తుఫాన్ తూర్పు చైనా సముద్రంలో వేగంగా కదులుతూ అంతర్జాతీయ భయాందోళన సృష్టిస్తుంది. ఎందుకు, ఇక్కడ వచ్చేసి మనకి జపాన్, తైవాన్ ఇలా జరిగింది. తైవాన్ దేశ తీర ప్రాంతాల హై అలర్ట్ మోడ్లోకి వెళ్ళాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలి వల్ల స్థానిక రక్షణ సంస్థలు తీర ప్రాంత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో ఇదంతా జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైఫూన్ బావి ఏ దేశంలో ఎక్కడ. ఓకే, ఈస్ట్ చైనా సీ, చైనా. ఓకే, సో ఏ కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి, తైవాన్ వచ్చేసి జపాన్, చైనా ఆల్మోస్ట్ చెప్పుకుంటారు. నెక్స్ట్ చూడండి, భారీ వర్షాలు, సముద్ర ఆకాశాలు, నెక్స్ట్ ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్స్ ప్రమాదం కూడా జరుగుతుంది. సో ఒక్కసారిగా కొండపోత వర్షం అంటాం కదా. సో అలా క్లౌడ్ బర్స్ట్ అని కూడా అంటాం. క్లౌడ్ బర్స్ట్ అంటే యూజువల్ ఏంటమ్మా, విత్ ఇన్ ద అవర్స్ లో, ఓకే, విత్ ఇన్ ద అవర్స్ లో చాలా ఎక్కువ హై రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. సో దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం మనం. సో వాతావరణ శాస్త్ర ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో వాయువ్య ప్రాంతంలో వచ్చే ఉష్ణమండల చక్రవాతాలు టైఫూన్ అంటారు. చూడండి, ఇది మీకు జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. ఓకే, పసిఫిక్ మహాసముద్రంలో వాయువ్య ప్రాంతంలో ఉష్ణమండల చక్రవాతం టైఫూన్స్ అంటాం. సో టైఫూన్స్ అని ఎక్కడ అంటారు, సైక్లోన్స్ అని ఎక్కడ అంటారు, టార్నడోస్ అని ఎక్కడ అంటారు, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, సో చూడండి, ఇదే రకమైన భయంకర తుఫాన్లు అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్స్ అంటారు. చూడండి, ఇక్కడే ఉంది, అట్లాంటిక్ ఓషన్ ఏమంటారు, హరికేన్స్. సో అంటే మనకి యుఎస్, బ్రిటన్ మధ్యలో ఉంది కదా అట్లాంటిక్ ఓషన్. సో అక్కడ ఏదైనా ఇలాంటి తుఫాన్స్ వస్తే వాటిని హరికేన్స్ అంటాం. నెక్స్ట్ మనం ఆ హిందూ మహాసముద్రంలో సైక్లోన్స్ అంటాం, మనం సైక్లోన్ అంటాం. సో ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా స్టాటిక్ జీకేలే చాలా ఇంపార్టెంట్. సో టైఫూన్స్ అని ఎక్కడ అంటారు, పసిఫిక్ ఓషన్ లో అంటారు. హరికేన్స్ అని ఎక్కడ అంటారు, అట్లాంటిక్ ఓషన్. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలో సైక్లోన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ చైనా సీ జియోలాజికల్, మనం ఆల్రెడీ మ్యాప్ చూపించాం కదా. సో చైనా, తైవాన్, జపాన్ అండ్ సౌత్ కొరియా. అక్కడ సౌత్ కొరియా కూడా ఉంది. ఓకే, సౌత్ కొరియా, నార్త్ కొరియా. మన ఆల్రెడీ ఎంత 48 49 ప్యారల్, ఒక ప్యారల్ లైన్ ఉంటుంది. ఓకే, సో అక్షాంశం విడగొడుతుంది సౌత్ కొరియా, నార్త్ కొరియాని. ఓకే, విన్నామా, 48 ప్యారల్. సో చూడండి అది. నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. చూడండి, పవిత్ర అడవుల సంరక్షణ కొరకై 3000 కోట్లతో ఆస్థా వన్ సంరక్షణ యోజన కింద ఆమోదం. సో ఎన్ని 15,000 అడవులు ఉన్నాయంట. అంటే ఏదైతే మనం చూడండి సాక్రెడ్ ఫారెస్ట్ అంటారు కదా. సో మనకి ఇంకా చెప్పాలంటే చూడండి, పురాతన పుణ్యక్షేత్రాల పరిసరాల్లో ఇప్పుడు మనకి భద్రాచలం ఉంది. సో భద్రాచలం దగ్గర ఉన్న అడవిని మొత్తం కూడా మనం ఏంటంటే ఇందులో కూడా భాగం అవుతుంది ఆస్థా వన్ సంరక్షణ యోజన కింద. ఎందువల్ల అక్కడ ఉన్న అడవి పురాతనంగా కూడా అక్కడ ఫేమస్. ఓకే, మనకి ఏంటమ్మా, శబరిమల ఇవన్నీ కూడా మాక్సిమం మన యొక్క హిల్లీ ఏరియాస్ లో కూడా మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. పుణ్యక్షేత్రాన్ని కూడా అడవుల్లో, శ్రీశైలం ఉంది, శ్రీశైలం కూడా అడవుల్లోనే ఉంటది. శాసగిరి కొండలో తిరుపతి, శేషాచలం. సో ఇవన్నీ కూడా చూడండి, దేశంలోని పురాతన పుణ్యక్షేత్రాల పరిసరాల్లో సో గుర్తుపెట్టుకోండి 15,000 పవిత్ర అడవులు, సాక్రెడ్ గ్రోవ్స్ ఉన్నాయి. వీటిని పునరుద్ధరించాలి కొరకే ఆస్థా వన్ సంరక్షణ యోజన
సింగిల్ లైన్, ఈ సింగిల్ లైన్ లో మొత్తం కవర్ అవుతుంది. ఓకే, ఆస్థావన సంరక్షణ యోజన అంటే ఏంటి అన్నది ఇందులోనే ఉంది. ఎన్ని అడవులు ఉన్నాయి అలాగని కూడా ఇందులో మనకు ఉంది. ఓకే, చూడండి దీనికోసం ఎంత బడ్జెట్ అంటే 3000 కోట్లు. ఓకే, సో ఈ చారిత్రక పర్యావరణ పరిరక్షణ పథకం కొరకు కేంద్ర ప్రభుత్వం ఎంతమో 3000 కోట్లు వెచ్చించింది. సో ఈ ప్రాజెక్ట్ కావాల్సిన పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాంపా ఫండ్ కింద సమకూర్చున్నారు. ఓకే, నేషనల్ క్యాంప్ అలాగని చెప్పి ఫండ్ ని జనరేట్ చేశారు. ఓకే, సో ఈ అద్భుత గ్రీన్ ప్రాజెక్ట్ రాబోయే 5 ఏళ్ల కాల పరిమితిలో టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పుడు 5 years పెట్టుకున్నారు. 2031 కు దేశవ్యాప్తంగా అమలు అవుతుంది. సో 5 years లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఈ 15,000 ఫారెస్ట్లు కూడా రెన్యూవల్ చేస్తారు అన్నమాట. ఓకే, తమిళనాడులో కోయంబత్తూరులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఓకే, మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఇదే కదా, ఈయన భూపేంద్ర యాదవ్ అధ్యక్షం జరిగిన నేషనల్ క్యాంప్ 7th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఈ 2024 డిసెంబర్ 18న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పర్యావరణ రక్షణ కొరకు ఇచ్చిన చారిత్రక ఆదేశంలో కూడా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఈ నేషనల్ క్యాంప్ అలాగని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నదా దాని గురించి, దానిపైన ఫండ్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఇది ఎప్పుడు తీసుకున్నారంటే 2024 డిసెంబర్ 18న సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ, సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏ స్కీమ్ పేరు ఏంటమ్మది? స్కీమ్ పేరు చెప్పండి. ఆస్థా వన్ సంరక్షణ యోజన. ఓకే, ఆస్థా వన్ సంరక్షణ యోజన అనేది ఏంటి, దేని గురించి? ఓకే, నెక్స్ట్ చూడండి, కోయంబత్తూరులో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ. ఓకే, జాతీయ. సో ఇప్పుడు ఏదైతే జరిగిందో అక్కడ చూడండి, కోయంబత్తూరులో మనం ఆల్రెడీ సబ్మిట్ జరిగింది, భూపేంద్ర యాదవ్ గారు డిస్కస్ చేశారు అనుకున్నాం కదా. సో అక్కడే చూడండి మానవ వన్యప్రాణి. సో మనకి ఇక్కడ మన ఆంధ్రాలో ఏంటమ్మా ఇది, మన ఆంధ్రాలో ఒక రీసెర్చ్ సెంటర్ అరణ్యరామం వచ్చేసి మంగళగిరి దగ్గర. సో సేమ్ అలాగే కోయంబత్తూరులో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ. సో వాటి ఎలా అరికట్టాలి అని చెప్పేసి జాతీయ అద్భుత పరిశోధన కేంద్రం, ఒక రీసెర్చ్ సెంటర్ అక్కడ కోయంబత్తూరులో. సో ఇది సెంట్రల్ రీసెర్చ్. ఇదేంటమ్మా, జాతీయ అద్భుత పరిశోధన కేంద్రం అంటే సెంట్రల్ రీసెర్చ్. ఓకే, సో దేశంలో పంటల నష్టం, ఏనుగుల పులుల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోవడాన్ని అడ్డుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. చూడండి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇంగ్లీష్ అంటాం కదా. ఓకే, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడమ్మా, కోయంబత్తూరు. సో ఇషా ఫౌండేషన్ ఇవన్నీ కూడా కోయంబత్తూరే. చూడండి, అక్కడ ఫారెస్ట్ రీజన్ లో ఇషా ఫౌండేషన్ నెలకొల్పారు. సో అది కూడా పెద్ద ఇష్యూ అయింది ఆ మధ్య. సో ఇక్కడ ఉన్న అడవిని మొత్తం తీసేశారు, అక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అలాగని చెప్పేసి. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము అన్ని కూడా అక్కడ పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా చేసాము, సో అలాగని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో చూడండి, ఈ జాతీయ పరిశోధన కేంద్రాన్ని తమిళనాడులో కోయంబత్తూరులో గల ప్రసిద్ధ WII శాకాన్, ఓకే, సలీం అలీ ఆర్నిథాలజీ సెంటర్. సలీం అలీ ఎవరమ్మా, మనకి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సలీం అలీ పక్షుల మీద ఆయన రీసెర్చ్ చేశారు. సో సలీం అలీ ఆర్నిథాలజీ సెంటర్ ఎక్కడ ఉన్నది, కోయంబత్తూరులో గల ప్రసిద్ధ WII శాకాన్. ఓకే, ఇది సలీం అలీ. నెక్స్ట్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఓకే, ప్రారంభించారు. అడవుల సరిహద్దుల గ్రామాల ఏనుగులు, చిరుతపులులు మరియు అడవులు, సో వాట్ ఎవర్ ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ సంఘర్షణ ఎలా అరికట్టాలి, సో మనుషులకి యానిమల్స్ కి జరిగిన సంఘర్షణ ఎలా అరికట్టాలని ఒక రీసెర్చ్ సెంటర్ అనమాట. సో అక్కడ మెథడాలజీ, ఆ మెథడ్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఏ సిస్టమ్ తీసుకురావాలి ఏంటి అలాగని చెప్పేసి ఈ రీసెర్చ్ సెంటర్ లో మెథడ్స్ డెవలప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 1982లో డెహ్రాడూన్. ఓకే, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లోని అయింది. నెక్స్ట్ చూడండి, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ ఎస్టాబ్లిష్డ్ 1990. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, WII శామ్కాన్ అని చెప్పేసి. సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ ఎస్టాబ్లిష్డ్ 1990. ఏ ఇయర్ లో, 1999లో కోయంబత్తూరు తమిళనాడులోని. ఓకే, సో మినిస్ట్రీ చూడండి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఎవరు, మినిస్టర్ భూపేంద్ర యాదవ్. ఓకే, భూపేంద్ర యాదవ్ గారు ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ స్టాక్ మార్కెట్ లో సరికొత్త చరిత్ర. ఓకే, NSE నిఫ్టీ 500 అహింస. సో NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో మీరు స్టాక్ మార్కెట్ చూస్తే NSE చూస్తారు, BSE చూస్తారు,
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ రెండు కూడా మన ఏషియాలో అతిపెద్ద అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మన ఇండియాలో అతి ప్రాచీనమైనది కూడా బిఎస్సి. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తర్వాత రీసెంట్ గా వచ్చింది. సో ఇది ఎక్కడ ముంబై హెడ్ క్వార్టర్ గా ఉంటది. ఓకే, సో ఇందులో మనకి ఏంటమ్మా మనకి ప్రతి కంపెనీ కూడా అందులో లిస్టింగ్ అవుతుంది. ఓకే, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎంత, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అన్ని బట్టి వాటి ఏమవుతాయి ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్స్. సో స్టాక్ మార్కెట్లో ఏమవుతాయి వాళ్ళ యొక్క ప్రాఫిట్ బాగుంది అనుకోండి, సో ఆ కంపెనీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అవునా కదా, ఈరోజు 100 రూపాయలు జనరేట్ చేసింది, ఒక 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాని టోటల్ వాల్యూ 150 రూపీస్ అవుతుంది నెక్స్ట్ డేకి. సో మళ్ళీ అది ఓవరాల్ గా అలా జనరేట్ చేస్తే అది ఏమవుతుంది అప్ అవుతుంది. ఇన్ కేసు ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఏదైనా దెబ్బతిని ప్రాబ్లం వస్తే డౌన్ అవుతుంది. ఇదంతా స్టాక్ మార్కెట్ లో జరిగే పరిస్థితి. సో ఇన్ కేసు మనం ఏం చేస్తాం, ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన కంపెనీ యొక్క ప్రోగ్రెస్ చూసి ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసి ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, సో అందులో మనకి ఏంటి ఈ నిఫ్టీ అనేది ఏం చేస్తుందంటే నిఫ్టీ కూడా ఒక ఇండికేటర్ అనమాట. సో ఎన్ఎస్ఎల్ నిఫ్టీ ఒక ఇండికేటర్, సెన్సెక్స్ నిఫ్టీ రెండు మనకి ఇండియాలో ఇండికేటర్స్. సో ఈ నిఫ్టీ ఏం చేస్తుందంటే నిఫ్టీ 500 అహెమ్స్ అలాగని చెప్పేసి ఒక 500 కంపెనీలు ఒక లిస్ట్ కింద ఒక గ్రూప్ కింద చేసింది. సో 500 కంపెనీలు ఏంటి, సో ఎటువంటి వైలెన్స్ అనేవి లేని కంపెనీస్. ఇప్పుడే కంపెనీస్ తయారు చేసే ప్రొడక్షన్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్షన్ లో ఎటువంటి వైలెన్స్ అనేది జరగకూడదు. సో ఇవన్నీ కూడా ఈ 500 అహింస అలాగని చెప్పి ఒక ఇండెక్స్ కొత్తగా తీసుకొచ్చింది. సో వాళ్ళు యూజువల్ ఏంటి క్లస్టర్స్ పెడతారు. ఇప్పుడు మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్. సో ఖచ్చితంగా ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్, మన సిల్వర్ ప్లాటినం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ లో బాగా గ్రో అవుతాయి అలాగని చెప్పేసి మీరు ఏం చేస్తారు, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే సో మొత్తం 1,00,000 రూపాయలు ఒకే దాంట్లో పెట్టరు, ఒక 10,000 తీసుకొచ్చేసి ఆ మినరల్స్ లో పెడతారు. సో మీకు ప్రతిదీ సెలెక్ట్ చేసుకోలేరు కదా. సో ఎప్పుడైతే ఒక ఇండెక్స్ అనేది కంప్లీట్ గా కంపెనీస్ కలిపి ఒక గ్రూప్ కి ఇస్తుంది అనమాట, దానికి ఒక బేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా చూపిస్తుంది. ఏంటమ్మా ఫేస్ వాల్యూ అంటే ఆ కంపెనీస్ అన్నిటి వాల్యూ కలిపి తీసుకొని ఒక సింగిల్ వాల్యూ తీసుకొస్తుంది. ఆ సింగిల్ వాల్యూ మనం ఏం చేస్తాం, యూజువల్ గా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కమ్యూనిటీస్ అంటాము స్టాక్ మార్కెట్ లో, కమ్యూనిటీస్ అంటారు. సో మీ మెటల్స్ 10,000 తీసుకొచ్చి మరి ఎందులో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే అన్ని కంపెనీల్లోనే లిస్ట్ అవుట్ అవుతుంది. సో అది మేనేజింగ్ అనమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బిఎస్సి వాళ్ళది, బిఎస్సి సాత్విక్ 100 గుర్తుందా మీకు, సాత్విక్ 100 బిఎస్సి సాత్విక్ 100 అలాగని చెప్పేసి మనం మే నెలలోనే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ 100 కూడా వచ్చేసి ఏంటమ్మా ఎథిక్స్ ఫాలో అయిన కంపెనీస్. సో ఇప్పటి వరకు ఎటువంటి ఇల్లీగల్ గా కానీ లేదా ఎటువంటి ఆప్షన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రూల్స్ అనేవి ఫాలో అవుతున్న కంపెనీస్ అని ఏంటమ్మా సాత్విక్ అంటే మంచి గుణం కలవాడు అనమాట. సో గుడ్ క్యారెక్టర్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఒక లిస్ట్ చేసి బిఎస్సి సాత్విక్ 100 అని తీసుకొచ్చింది. సో ఎన్ఎస్సి నిఫ్టీ 500 అహెమ్స్ అలాగని చెప్పేసి ఏంటమ్మా ఇక్కడ ఏంటంటే వాళ్ళు పొల్యూషన్ కి ఎటువంటి చేయకూడదు, ట్రీస్ ఇలా పెంచాలని చెప్పేసి చూడండి అహింస సూచి. సో గుర్తు పెట్టుకోండి నిఫ్టీ 500 అహింస. ఈ ప్రత్యేక ఇండెక్స్ కేవలం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పరిధిలోనే ట్రేడింగ్ అవ్వడానికి లైసెన్స్ పొందింది. ఓకే, సో 500 కంపెనీలు కేవలం జంతువులకు హాని కలిగించని, సో ఎటువంటి జంతువులకు హాని కలిగించని యానిమల్ ఫ్రెండ్లీ మరియు పర్యావరణ హిత వ్యాపారాలు చేసే 500 కంపెనీలు మాత్రమే ఇందులో తీసుకుంటారు. సో 500 కంపెనీస్ ఎటువంటి యానిమల్స్ కి కూడా హాని కలిగించకుండా అలాగే పర్యావరణానికి కూడా మంచి కలిగించాలి. చూడండి వివిధంగా పొల్యూటెంట్స్ అనేవి కూడా ఇందులో ఉండవు. సో మనకేంటి పొల్యూషన్ జరిపే ఏవి కూడా ఈ కంపెనీస్ ఇందులో ఉండవు. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ సరికొత్త థీమాటిక్ ఇండెక్స్ 2016 ఏప్రిల్ 1 బేస్ డేట్ గా, ఓకే బేస్ డేట్ చూడండి 2016 ఏప్రిల్ 1 బేస్ డేట్ గా మరియు 1000 రూపాయల పాయింట్లు, ఐ థింక్ 1000 రూపాయల పాయింట్లు మూల విలువగా తీసుకున్నారు. ఓకే, సో వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్. సో ఇండెక్స్ లో షేర్ల బరువును అంతర్జాతీయ ప్రమాణాల ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ద్వారా లెక్కిస్తారు. సో ఇదంతా స్టాక్ మార్కెట్ గురించి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్సి అహింస 500 అంటే ఏంటి, సో ఈ పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ ఏంటమ్మా జంతువులకు హాని కలిగించి యానిమల్ ఫ్రెండ్లీ, నెక్స్ట్ పర్యావరణ హిత ఉన్న కంపెనీస్ మాత్రం తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ ఇండెక్స్ అందరూ అహింస గెయిన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సో ఈ కంపెనీల సూచీలు గ్రీన్, ఆరెంజ్, రెడ్ విభాగాలుగా విభజించి కేవలం గ్రీన్ గ్రూప్ సంస్థలే ఈ ఇండెక్స్ లో చేర్చారు. ఓకే, ఆధారంగా ఏడాదికి 2 సార్లు రీబ్యాలెన్స్ చేస్తారు. ఓకే, ఇన్ కేసు ఎవరైనా ఫ్యూచర్ లో కనుక మనకు పర్యావరణ హితంగా ఇప్పుడు చూడండి
హైడ్రోజన్ కానీ ఇవన్నీ కొన్ని కొత్త కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మన పర్యావరణానికి ఏవైతే హితం చేస్తాయో, హెల్ప్ చేస్తాయో అలాంటి కంపెనీస్ అంటే వాళ్ళు గ్రీన్ ఇండికేటర్స్ ఇస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1992. ఓకే, 1992లో ఫామ్ అయింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ముంబైలో హెడ్ క్వార్టర్స్ చూడండి. నెక్స్ట్ సెట్ ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బై ట్రేడింగ్ వాల్యూమ్. ట్రేడింగ్ వాల్యూమ్ అంటే అమౌంట్. ఓకే, ఎంత ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి ట్రేడింగ్ వాల్యూమ్ ప్రకారం ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటమ్మా, ఎన్ఎస్సి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడడం ఒకసారి. అక్షరాస్యతలో సంఖ్యలో దేశంలో 100% సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 6వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్. సో రీసెంట్ గా ఉత్తరాఖండ్ మనకి ఎక్కువ న్యూస్ లో వచ్చింది ఈ మంత్ లో. ఓకే, ఉత్తరాఖండ్ ఏంటమ్మా 6వ రాష్ట్రం, 100% సంపూర్ణ లిటరసీ రేటు. సో ఎవరు, ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ ద్వారా, ఇది ఏంటి, ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా. సో మీకు ఆల్రెడీ విలేజెస్ లో కూడా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, మన ఏపీలో కూడా ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అలాగని చెప్పేసి పెద్దవాళ్ళందరికీ కూడా సో వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి నేర్పడం, రాయడం, చదవడం చెప్పి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదంతా ఎందుకు, లిటరసీ రేట్ ని పెంచాలి, మన లిటరసీ రేట్ ని పెంచాలి అని చెప్పేసి తీసుకొస్తుంది. ఒకసారి చూడండి, హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్ భారతదేశం సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన 6వ రాష్ట్రంగా అధికారికంగా అవతరించింది. ఇంపార్టెంట్ చూడండి, మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఓకే విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ ఘనత దక్కింది. సో ఎవరికి, రాష్ట్రంలో వృద్ధులు మరియు పెద్దల చదువుతో ఏకంగా 98% కంటే ఎక్కువ అడల్ట్ లిటరసీ రేట్ నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. సో ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ వచ్చేసి మన ఏపీలో కూడా కండక్ట్ చేస్తున్నారు, ప్రతి దేశం అంతా కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఒక టీచర్ని వాలంటీర్ టీచర్ గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వృద్ధులందరికీ కూడా సో వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళకి ఏ భాషలోనే మనకి లిటరసీ రేట్ ఎలా డిసైడ్ చేస్తారమ్మా, వాళ్ళకి ఒక భాష మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, రాయడం రావాలి, ఈ 3 రావాలి. ఓకే, మాట్లాడడం రావాలి, చదవడం రాయడం రావాలి, ఈ 3 వస్తే వాళ్ళు లిటరేట్ గా అక్షరాస్యత ఉన్న వాళ్ళగా గుర్తిస్తాం. వాళ్ళు రాయడం కూడా రావాలి కాబట్టి. సో వాళ్ళకి ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళందరికీ నేర్పుతున్నారు అనమాట. ఓకే, ఇంతకు ముందు రాత్రిపూట బళ్ళు ఇవన్నీ జరిగేవి. ఓకే, నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్ల పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 95% దాటితేనే సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా గుర్తిస్తారు. సో సంపూర్ణ అక్షరాస్యత 100% కాదు, 95%. చూడండి, స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. ఇది స్టేట్మెంట్స్ లో ఈ స్కీమ్ గురించి చూడండి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్ల వయసు అంతా చూడండి, 15 ఏళ్ల పైబడిన వారిలో 95%, ఓకే 95% దాటితే ఆ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటిస్తారు. మీరు ఆప్షన్స్ లో 100% అని ఇచ్చేయచ్చు. ఇక్కడ 100% మనం ఏం చేస్తాం, సంపూర్ణ అక్షరాస్యత అంటే 100% కదా ఉండాలి అలాగని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ కాదు, 95% దాటితే ఆ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటిస్తారు. ఓకే, సో ఎలైట్ క్లబ్ లో ఎవరు ఉన్నారు, ఉత్తరాఖండ్ కంటే ముందు, ఉత్తరాఖండ్ ప్రెసెంట్ 6th 1 కదా, దానికంటే ముందు మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు స్థానం దక్కించుకున్నాయి. సో ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి చూడండి, మిజోరాం ఉంది. సో చిన్న రాష్ట్రాలు, ఇవన్నీ కూడా చిన్న రాష్ట్రాలు, సో ఈజీగా ఆ టార్గెట్ గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ త్రిపుర ఉంది. ఓకే, మిజోరాం, త్రిపుర, సిక్కిం వచ్చేసి మనకి ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. గోవా వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి హిమాలయన్ స్టేట్. సో ఉత్తరాఖండ్. సో 2 హిమాలయన్ స్టేట్స్ గుర్తుపెట్టుకుని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. నార్త్ ఈస్ట్ స్టేట్లు 3 ఉన్నాయి, ఏంటమ్మా, మిజోరాము, త్రిపుర, సిక్కిం. ఓకే, నెక్స్ట్ గోవా ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో ఉంటుంది కదా, సో గుర్తుపెట్టుకోండి గోవా ఒకటి స్పెషల్ గా. సో ఇవన్నీ కూడా చిన్న రాష్ట్రాలే, అలా కూడా గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తే లడఖ్ 2024 మరియు చండీగఢ్ 2026కి ఇప్పటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించాయి. చండీగఢ్ ఓకే, ఎక్కడమ్మా మనకి చండీగఢ్ ఉంది, హర్యానా, పంజాబ్ క్యాపిటల్, కామన్ క్యాపిటల్ చండీగఢ్. ఓకే, లడఖ్ యూటీ కింద ఫామ్ అయింది కదా. సో 2024 ఈ 2 కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు 2. ఓకే, స్టేట్స్ వచ్చేసి 6. ఏంటమ్మా, సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల కింద ఉన్నాయి ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉల్లాస్ లిటరసీ స్కీమ్ 2022లో స్టార్ట్ అయ్యింది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే డైరెక్టెడ్ అండర్ ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరమ్మా మనకి, మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ప్రొవైడింగ్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ అండ్ ఎసెన్షియల్
లైఫ్ స్కిల్స్ టు నాన్ లిటరేజ్ సిటిజన్స్ ఏజ్డ్ 15 ఇయర్స్ అండ్ అబౌవ్. సో ఇంపార్టెంట్ ఈ టైప్. ఇది చూడండి, ఎంత వయసు పైబడిన వాళ్ళు. ఇంకోలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, 6 to 14 ఇయర్స్ నిర్బంధ విద్య. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మనకి ఆర్టికల్ 21A ప్రకారం కూడా వాళ్ళందరికీ మనం ఏం చేయాలమ్మా, స్కూల్లో చేర్పించాలి వాళ్ళకి, అవునా కదా. సో 6 to 14 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఏజ్ ఏంటి, 15 కదా. సో 15 పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ ఓలా స్కీమ్ లో మనం ఎడ్యుకేషన్ నేర్పించి లిటరసీ కింద వాళ్ళు లిటరేట్ చేయాలి. సో ఇన్ కేసు ఎవరైనా ఇందులో మిస్ అయ్యారనుకోండి, ఇందులో యాడ్ అవుతారు. చాలా గుర్తుపెట్టుకోండి, 6 to 14 మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తరాఖండ్ మనకి చీఫ్ మినిస్టర్ ఎవరమ్మా, పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. ఓకే, గుర్మిత్ సింగ్ వచ్చేసి గవర్నర్, గుర్తుపెట్టుకోండి, జీజీ. ఓకే, ఉత్తరాఖండ్ కి గుర్మిత్ సింగ్ గవర్నర్, పుష్కర్ సింగ్ ధామి వచ్చేసి సీఎం. ఓకే, నెక్స్ట్ చూడండి, కేంద్ర హోంశాఖ నూతన నిబంధనలు మరియు వందే మాత్రం. యాక్చువల్గా ముందే వందే మాత్రం అంటే వందే మాత్రం ముందు పాడాలి, తర్వాత జనగణమన పాడాలి, తర్వాత రాష్ట్ర గీతం పాడాలి. మనం యూజువల్గా మన స్కూల్లో కూడా ఫస్ట్ మనం వందే మాత్రం పాడేవాళ్ళం, అవునా కదా. మన స్కూల్లో ఫస్ట్ వందే మాత్రం స్టార్ట్ చేస్తాం, తర్వాత జనగణమన, తర్వాత రాష్ట్ర గీతం. అంటే జనగణమన వెళ్ళిపోయే ముందు పాడేసేవాళ్ళు అనుకోండి. కానీ ఇప్పుడు మనకి మినిస్టర్ ఆఫ్, ఓకే, ఎవరమ్మా ఇది, హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ MHA ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి ఇచ్చింది చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎంత టైము ఇందులో మనకి స్టాటిక్ కవర్ అవుతున్నాయి. సో రీసెంట్ గా వచ్చిన అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరమ్మా, అమిత్ షా గారు. ఓకే, దేశంలో అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, ఓకే, ఒక స్కూల్ అనే కాదు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం మరియు జాతీయ గేయం ఆలపించే విధానాలపై సరికొత్త మార్గనిర్దేశం ప్రదర్శించింది. సో చూడండి, దీని ప్రకారం రాష్ట్రానికి ఏదైనా ప్రత్యేకంగా రాష్ట్ర గీతం అనేది ఉంటే, ఓకే మనకేంటి రాష్ట్ర గీతం, మా తెలుగు తల్లికి, అవునే కదా. సి రాష్ట్ర గీతం అనేది ఉంటే ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారం, సో ఒక ప్రోటోకాల్ ఇచ్చింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఒక ప్రోటోకాల్ ఇచ్చింది. ఆ ప్రోటోకాల్ ఏంటి చూడండి, ఫస్ట్ వందే మాత్రం, తర్వాత జనగణమన, ఆపై రాష్ట్ర గీతం. జస్ట్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టైమింగ్, ఎంత టైంలో పాడాలి. వందే మాత్రం 3 నిమిషాల 10 సెకండ్లు. ఓకే, ఎవరికైనా ఐడియా ఉందో జనగణమన ఎంత టైంలో పాడాలో చెప్పండి ఎవరికైనా. 52 సెకండ్స్, 52 సెకండ్స్, 52 సెకండ్లో జనగణమన మనం పాడాలి. ఓకే, అమెరికా ఈవెంట్ లో, అధికార ఈవెంట్ లో వందే మాత్రం గేయానికి సంబంధించి అధికారిక 6 చరణాలు, మొత్తం 6 స్టాండ్స్ ఉన్నాయంట. వందే మాత్రంలో 6 చరణాలు ఉన్నాయి. 6 చరణాలు వెర్షన్ మాత్రం ఆలపించాలి. ఓకే, కేంద్రం స్పష్టం చేసింది. సో గైడ్ లైన్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా చూడండి, మీకు స్టేట్మెంట్స్ లో రావచ్చు. ఓకే, ఒక కేంద్రం వచ్చేసి గైడ్ లైన్స్, నియమాలు, రూల్స్ మార్చం, ఇవన్నీ అంటే మనకి ఏమొస్తాయి, స్టేట్మెంట్స్ వచ్చేస్తాయి. ఆ స్టేట్మెంట్స్ మనకి బిట్ల కింద వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, వందే మాత్రం ఆలపించే పరిమితి ఖచ్చితంగా ఎంత, డ్యూరేషన్ ఎంత అమ్మా, 3 minutes 10 seconds. ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు వరకు జనగణమన గురించి అందరికీ తెలుసు 52 సెకండ్స్ అని, కానీ వందే మాత్రానికి కూడా మనకి ఎంత టైం ఇచ్చారు, 3 నిమిషాల 10 సెకండ్లలోనే పాడాలి ఖచ్చితంగా, అలాగని చెప్పేసి. నెక్స్ట్ వందే మాత్రం యొక్క మూల లిపి. ఓకే, వందే మాత్రం యొక్క మూల లిపి. సో అప్పుడున్న స్క్రిప్ట్, నెక్స్ట్ సాహిత్యం లేదా రాగాల్లో ఎటువంటి మార్పులు చేయడానికి వీల్లేదు. ఓకే, సో ఎవరు వందే మాత్రం ఎవరు రచించారు, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. ఓకే, ఆనంద మఠం అనే నవల్లో ప్రచురితమైంది వందే మాత్రం. సో ఇంపార్టెంట్ ఇది, చాలా మంది స్టాటిక్ ఐడియా ఉంటది. 1882లో ఆయన రాష్ట్ర ఆనంద మఠంలోనే, ఓకే, వందే మాత్రం తీసుకున్నారు. రచన ఎవరు, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషనల్ సింబల్స్ అడాప్టేషన్స్. ఎప్పుడమ్మా, 24th January 1915 మనం నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ రెండింటిని కూడా మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, 24th January 1950. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, 26th January 1950. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్లాగ్, సింబల్స్ ఇవన్నిటి గురించి కూడా ఉంటాయి. ఒకసారి అవి కూడా మీరు చూసుకోండి, స్టాటిక్ లో అవన్నీ కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ జనగణమన ఎవరు రాశారమ్మా మనకి, జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. రీసెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, అలాగని చెప్పేసి, అవునా కదా. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఓకే, అది కూడా మనకి 24th January 1915. నెక్స్ట్ స్పాన్ చూడండి, 52 సెకండ్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దేశీయ పరిజ్ఞానంతో తయారీ
భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునే ట్రయల్ రన్ లో ఉంది. ఒక హైడ్రోజన్ ట్రైన్ అనేది ట్రయల్ రన్ లో ఉంది హర్యానా దగ్గర అలాగని చెప్పేసి అనుకున్నాము. అది మీకు క్లాస్ లో నేనైతే చెప్పలేదు. ఓకే, మీకు ఎప్పుడు వచ్చేసి సెంట్రల్ వెస్టల్ వచ్చేసి హైడ్రోజన్ షటిల్ బస్సెస్ అని చెప్పుకున్నాం. సో హైడ్రోజన్ ఫ్యూయల్ తో వచ్చేసి రన్ అయ్యే షటిల్ బస్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రారంభానికి రెడీ అయిపోయింది. మన ట్రయల్ రన్ ఇప్పుడు దాకా రన్ అయింది, ఇప్పుడు అది ప్రారంభిస్తున్నారు. సో ఇంపార్టెంట్, మన దేశంలో ఫస్ట్ టైం కాబట్టి హైడ్రోజన్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి గుర్తుపెట్టండి. భారత రైల్వే రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ భాగంగా దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలు విజయవంతంగా సిద్ధం చేసింది. ఈ నమూనా తయారు చేయడం నెక్స్ట్ చూడండి, మన ఇండిజినియస్ మన ఓన్ టెక్నాలజీతోనే దీన్ని ఎటువంటి వేరే దేశం మీద డిపెండ్ అవ్వలేదమ్మా, స్వదేశీ పరిజ్ఞానంతో. నెక్స్ట్ ఎప్పుడు జూలై 17 ఈ నెల అంటే రేపు, ఓకే 2026 జూలై 15 గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారికంగా ప్రారంభించున్నారు. ఓకే, ఈ హైడ్రోజన్ రైలు లక్నో ఆర్డిఎస్ఓ డిజైన్ చేయగా, ఓకే చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించింది. సో డిజైన్ చేసిన వాళ్ళు ఎవరంటే లక్నోలో ఉన్న ఆర్డిఎస్ఓ, ఓకే రీసెర్చ్ అండ్ డిజైన్ రైల్వేకి సంబంధించి, ఓకే R&D. నెక్స్ట్ చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు బిల్డ్ చేశారు. సో భారత రైల్వే ప్రస్తుతం మైల్ రాగిల నుంచి గ్రీన్ ప్రాజెక్ట్ మొత్తం నిర్మాణం 89 కోట్ల రూపాయలు, మొత్తం 89 కోట్ల రూపాయలు వెచ్చించారు దీనికోసం. ఓకే ఒకసారి చూడండి, ఈ రైలు మొదటి దశలో హర్యానాలో జింద్ సోనిపట్, ఇంపార్టెంట్ ఏ స్టేట్ చూడండి, హర్యానా జింద్ సోనిపట్ పైలట్ కారిడార్ గా బ్రాడ్ గేజ్ పట్టాలు పరిగెత్తనుంది. ఓకే పైలట్ కారిడార్. సో ఏ గేజ్ వచ్చేసి బ్రాడ్ గేజ్. ప్రజెంట్ మన ట్రైన్స్ అన్ని కూడా ఈ బ్రాడ్ గేజే ఉన్నాయి. ఓకే సో అంతకుముందు నేరో గేజ్ మీటర్ గేజ్ ఇవన్నీ ఉండేవి. ఒక నేరో గేజ్ అంటే 0.7 మీటర్స్, మీటర్ గేజ్ అంటే 1 మీటర్, బ్రాడ్ గేజ్ అంటే 1.5 మీటర్ అరౌండ్ ఉంటుంది. ఓకే ఏంటమ్మా 1.6. సో ఈ క్లీన్ ట్రాన్స్పోర్ట్ గరిష్టంగా గంటకి 75 కిలోమీటర్స్. సో మాక్సిమం స్పీడ్ వచ్చి 75 కిలోమీటర్స్. ఓకే స్పీడ్ ఉంటుంది. ఎక్కడో చూడండి, ఫస్ట్ ఎక్కడ మనకి హర్యానాలో జింద్ సోనిపట్. ఒక ఫస్ట్ స్టేట్ గుర్తుపెట్టుకోండి, హర్యానాలో జింద్ సోనిపట్ అనేది ఒక ప్రాంతం అక్కడ హర్యానాలో. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏరామా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్ అన్ని కావాలి కదా, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టుకుని ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు అది చెప్పుకున్నాం. ఇది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇయర్ 2023, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023. ఓకే ఒకసారి చూడండి, హైడ్రోజన్ ట్రైన్ గ్లోబల్ అండ్ ప్రజెంట్ మన ఇండియా వచ్చేసి చూడండి, జర్మనీ అండ్ చైనా తర్వాత మన ఇండియాకి ఈ ఓకే సో హైడ్రోజన్ ట్రైన్ అనేది ఉంది. ఓకే ఆల్రెడీ జర్మనీలో చైనాలో రన్ అవుతున్నాయి, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, హిమాచల్ ప్రదేశ్ లో భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్. సో చూడండి, మన హిమాచల్ ప్రదేశ్ లో భారతదేశపు ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటమ్మా, అతి ఎత్తైన, అవునా కదా, అతి ఎత్తైన మెడిసిన్ రీసెర్చ్ సెంటర్. ఇంపార్టెంట్ ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్ లో. ఓకే సో ఫస్ట్ అని ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అది మనకి యూజువల్ గా ఎక్కువగా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది. IITs ఒకటి, ఓకే ఇలా ఫస్ట్ అని చెప్పి కానీ, లేదా లార్జెస్ట్, స్మాలెస్ట్, ఇలా ఏదైనా కొంచెం ఎక్స్క్లమేటరీ అంటే అవి ఏంటమ్మా మనకి అవి కొంచెం సూపర్లేటివ్ గా చెప్పారు అనుకోండి, ఆ సూపర్లేటివ్ అనే వర్డ్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జామ్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటి అత్యధిక ఎత్తుగల, హై ఆల్టిట్యూడ్ అంటే అత్యధిక ఎత్తుగల వైద్య పరిశోధన కేంద్రం, హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్. ఓకే శంకుస్థాపన జరిగింది ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్ లో. నెక్స్ట్ ఎవరన్నా మనకి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి JP నడ్డా, ఓకే జగత్ ప్రకాష్ నడ్డా పూర్తి పేరు JP నడ్డా గారు శంకుస్థాపన చేశారు. దీనికి ఏంటమ్మా, హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్. ఓకే అక్కడ ధర్మశాల. నెక్స్ట్ ఇది ఏ ఆధ్వర్యంలో నడుస్తుంది, ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఓకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. చూడండి ఒకసారి, ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ అత్యంత ఎత్తుగల గిరిజన ప్రాంతమైన లాహౌల్ అండ్ స్పిటి జిల్లా, మనం డిస్కస్ చేసిన స్పిటి జిల్లా కీలాంగ్ ఏర్పాటు అవుతుంది. ఓకే గిరిజన ప్రాంతం లాహౌల్ స్పిటి జిల్లాలోని కిలాంగ్ అనే ప్రాంతంలో ఏర్పాటు అవుతుంది ఈ హై ఆల్టిట్యూడ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ గిరిజన తెగల ఆరోగ్యం మరియు శీతోష్ణపై దీర్ఘకాలిక పరిశోధనలు చేయడం ముఖ్య ఉద్దేశం. చూడండి మనకి కొన్ని డిసీజెస్ అనేవి ఇప్పుడు
మీరు ఎయిడ్స్ చూసారు అనుకోండి, ఎయిడ్స్ వచ్చేసి ఆఫ్రికాలో ఉన్న ఒక ట్రైబ్కి వచ్చేసి ఆ ఎయిడ్స్ రాలేదు. సో వాళ్ళ దగ్గర యాంటీజెన్ ఉంది, వాళ్ళ బాడీలో వాళ్ళకి యాంటీజెన్స్ ఉన్నాయి. సో కరోనా కూడా వచ్చేసి చూడండి, కోవిడ్. ఓకే, కోవిడ్ టైంలో కరోనా కూడా చాలా మందికి ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకు? వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఆడు బాడీలో దానికి డెవలప్ అయి ఉంది. సో ఎక్కువగా గిరిజనులు వచ్చేసి వాళ్ళు ఉన్న ప్రాంతం ప్రకారం వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని డిసీజ్కి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సో వాళ్ళని స్టడీ చేయాలి, వాళ్ళ యొక్క ఫుడ్ కానీ. సో గిరిజన తెగల ఆరోగ్యం మరియు శీతోష్ణ స్థితి, ఆ టెంపరేచర్స్ లో వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర ఏమైనా యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అవుతుంటే అవి మనకి మిగిలిన అందరికి వ్యాక్సిన్ గా ఇస్తారనమాట. ఓకే, లాంగ్ టర్మ్ రీసెర్చ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అత్యవసర విపత్తు నిర్వహణ మరియు సరికొత్త డిజిటల్ హెల్త్ సేవలు బలోపేతం చేయనుంది, డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కేంద్ర ఆర్మీ సైనికుల ఆరోగ్యం కోసం. ఓకే, డిఆర్డిఓ అండ్ ఏఎఫ్ఎంఎస్ స్థానిక ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. ఎవరెవరితోనో సరిపోతుంది. సో చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఎప్పుడమ్మా, 1911. ఓకే, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్? 1911. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే, డైరెక్టర్ జనరల్ ఎవరు? రాజీవ్ బాల్. సో మనం స్ట్రాటజీకే పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. సో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మోస్ట్లీ కూడా మనం స్ట్రాటజీకే చెప్తా ఉన్నాం. ఇది గుర్తుండిపోవాలి మీకు. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్ చూడండి. ఓకే, అంతర్జాతీయ రక్షణ సంస్థ WDMMA విడుదల చేసిన గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్. ఇవంటే ఏంటమ్మా? ఎయిర్ పవర్, ఎయిర్ ఫోర్స్ ఎవరికి ఎక్కువగా, ఎవరు పవర్ఫుల్ అలాగని చెప్పేసి. సో అందులో భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో 6th ప్లేస్ లో ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ప్రపంచంలో 6th ప్లేస్ లో ఉంది. ఎవరి రిపోర్టు? WDMMA. ఓకే, అందులో చూడండి ఏంటమ్మా WDMMA? వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక సంస్థ, అది రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియా వచ్చేసి 6th ప్లేస్ లో ఉంది. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏంటమ్మా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. చూడండి, కేవలం విమానాల సంఖ్యనే కాకుండా, విమానాలు ఎన్నో ఒక్కటే లెంక్ కాకుండా వాళ్ళ యొక్క కెపాసిటీ, ఓకే, ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ మోడర్నైజేషన్ ప్రమాణాల ఆధారంగా లెక్కించే ట్రూ వాల్యూ రేటింగ్. సో వాల్యూ రేటింగ్ అనేది ఎలా అంటే కరెక్ట్ గా ఖచ్చితంగా ఉందన్నమాట. కేవలం ప్లేన్స్ ఎక్కువనే అని చెప్పేసి అదేం లేదు. ఓకే, ఈ ర్యాంకులు చెప్పారు. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఉంది చూడండి. యుఎస్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో కూడా యుఎస్ వాళ్ళదే నేవీ. సో నేవీలో కూడా వాళ్ళ ఫ్లైట్స్ ఉంటాయి కదా. నేవీ వాళ్ళు మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళ షిప్స్ మీద ల్యాండింగ్ చేసుకోవడానికి అలాగని చెప్పేసి ఫ్లైట్స్ ఉంటాయి. సో ఆ ఫ్లైట్స్ వచ్చేసి నేవీకి సంబంధించి కూడా ఉంటాయి. ఓకే, నేవీ ఫ్లైట్స్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ సెపరేట్ గా ఉంటాయి. సో యుఎస్ నేవీ వాళ్ళే సెకండ్ ప్లేస్ ఉన్నారు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నేవీ వాళ్ళు, థర్డ్ ప్లేస్ వచ్చేసి రష్యన్ ఎయిర్ ఫోర్స్. రష్యా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో ఉంది. తర్వాత చూడండి, మళ్ళీ యుఎస్ వాళ్ళ ఆర్మీ ఉంది, 4th ప్లేస్ లో యుఎస్ ఆర్మీ ఉంది. నెక్స్ట్ 5th ప్లేస్ లో చూడండి యుఎస్ మెరైన్స్. సో యుఎస్ వాళ్ళ విభాగానికి సంబంధించిన హెలికాప్టర్స్ కానీ, ఫ్లైట్స్ కానీ అన్ని టాప్ ఎండ్ లో ఉన్నాయి అనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం అవన్నీ కూడా టాప్ 5 లో 4 వాళ్ళవే ఉన్నాయి. టాప్ 5 లో 4 వాళ్ళవే ఉన్నాయి. ఒక థర్డ్ ప్లేస్ లో వచ్చేసి రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఉంది. మన ఇండియా వచ్చి 6th. చూడండి, చైనా కంటే మనది ఎక్కువ ఉంది. ట్రూ వాల్యూ ఏ రేటింగ్ ప్రకారం? ట్రూ వాల్యూ రేటింగ్ ప్రకారం. ఎందువల్ల? విమానాల సంఖ్య చూస్తే చైనా వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఫ్లైట్స్ సంఖ్య చూస్తే చైనా వాళ్ళు మనకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ కెపాసిటీ నెక్స్ట్ మోడర్నైజేషన్ ప్రమాణాలు ఇవన్నీ కౌంట్ చేసుకొని ట్రూ వాల్యూ రేటింగ్ ప్రకారం చైనా కంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ లో ముందుంది. ఎవరి రిపోర్ట్ ప్రకారం? WDMMA అంటే ఏంటి? వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ఆ రిపోర్ట్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఎవరుతుందమ్మా? తర్వాత చైనా, జపాన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్. సో వీళ్ళందరికంటే మనం ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ తీసుకొచ్చాం, కానీ ఇప్పుడు రిపోర్ట్ లో మనం 6th ప్లేస్ ఉన్నాం. అవునా కదా? నెక్స్ట్ ఈ ప్రతిష్టాత్మక 2026 ఆడిట్ ప్రపంచం వ్యాప్తంగా 103 దేశాలకి, మొత్తం 103 దేశాలు సర్వే చేస్తే అందులో 48,082 మిలిటరీ విమానాల పనితీరు క్షుణ్ణంగా పరిశీలించింది. సో అవి ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్లైట్ ఎంత టెక్నాలజీ అయినా కానీ నడిపేవాడు సరైనవాడు కాకపోతే ఏమవుతుంది? దాని యొక్క కెపాసిటీ పోయినట్టే. ఓకే, మీ దగ్గర మంచి వెహికల్ ఉన్న బండి ఉన్నా కానీ మీకు నడపడం రాకపోతే దాని కెపాసిటీ పోయినట్టే. సో అలా ఆ లెక్కను చూసుకుంటే మనకి ట్రూ వాల్యూ రేటింగ్ అనేది మనకి ఎక్కువ ఉంది. సో ట్రూ వాల్యూ రేటింగ్ ఇండియాకి ఎక్కువ ఉంది. సో వీళ్ళ దగ్గర ఇంకా మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ మన యొక్క ఎయిర్ ఫోర్స్
ఓకే, మన పైలట్స్ యొక్క కెపాసిటీ పరంగా కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఓకే, సో ఈ సూచీలో అమెరికా వైమానిక దళం యుఎస్ఏఎఫ్, ఓకే, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే మొదటి స్థానం నిలవగా యుఎస్ నేవీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ రష్యా ఎయిర్ ఫోర్స్ థర్డ్ ప్లేస్ లో ఉంది. భారత్ మనకి ఏంటమ్మా 542 542 అత్యాధునిక యుద్ధ విమానాలు, 498 హెలికాప్టర్స్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం 1716 విమానాలు విధుల్లో ఉన్నాయి. సో మనకి ఎయిర్ ఫోర్స్ సంబంధించినమ్మా 1716 ఉన్నాయి. సో చూడండి, వాయుసేన రక్షణ పెంచిన స్వదేశీ తేజస్ మార్క్ 1A, తేజస్ MK-1A మరియు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకుతో స్క్వాడ్రన్ సంఖ్య 42 పెంచాలని భారత లక్ష్యం పెట్టుకుంది. స్క్వాడ్రన్స్ అలాగని చెప్పి ఒక హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఉంటాయి అనమాట. సో అలాంటి గ్రూప్స్ అన్ని పెట్టి 42 పెంచాలి అలాగని చెప్పేసి భారత లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, స్క్వాడ్రన్. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932. ఓకే, 1932లో స్టార్ట్ అయింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 8. ఓకే, అక్టోబర్ 8 1932 మనకి ఎవరమ్మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరు? ఏపీ సింగ్. ఓకే, ఏపీ సింగ్. అమర్ప్రీత్ సింగ్ పూర్తి పేరు అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో చూడండి, నభా స్పర్శం దీప్తం. మీరు యూజువల్ చూస్తే మీకు ఎయిర్ ఫోర్స్ సింబల్ కింద ఎంబలం కింద ఇది కనిపిస్తుంది. నభా స్పర్శం దీప్తం అంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకే, టచ్ ద స్కై విత్ గ్లోరీ సాంస్క్రిట్ లో. నెక్స్ట్ చూడండి పింక్ సిటీ. ఓకే, జైపూర్ వచ్చేసి మనం ఏమని పిలుస్తాం? ఓకే, జైపూర్ వచ్చేసి పింక్ సిటీ అంటాం కదా. సో ఈ పింక్ సిటీ మన ఇండియాలోని టాప్ 10 లోని, ఓకే, హ్యాపీయెస్ట్, ప్రపంచంలో ఉన్న టాప్ 10 లో ఇండియా నుంచి ఒకే ఒక్క సిటీ సెలెక్ట్ అయింది, జైపూర్ హ్యాపీయెస్ట్ సిటీ కింద. ఓకే, చూడండి, రాజస్థాన్ రాజధాని జైపూర్ ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన నగరాలు హ్యాపీయెస్ట్ సిటీస్ లో అంతర్జాతీయ సూచీలో 6వ స్థానం దక్కించుకుంది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ జీవన శైలి మీడియా సంస్థ టైమ్ అవుట్. సో ఎవరిచ్చారు ఈ రిపోర్టు? టైమ్ అవుట్. సో అంతర్జాతీయ టైమ్స్ వాడు ఉంటుంది, టైమ్స్ వాడితే టైమ్ అవుట్ అనమాట. టైమ్ అవుట్ అనే రిపోర్ట్ ఇచ్చింది ఏంటి? హ్యాపీయెస్ట్ సిటీస్ ప్రపంచంలో. అందులో మన టాప్ 10 లో మన ఇండియా నుంచి ఉన్న ఒకే ఒక సిటీ జైపూర్, అది పింక్ సిటీ. సార్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. జస్ట్ స్క్రిప్ట్ చూడండి, 24,000 మంది పౌరులపై జరిపిన సర్వే ఆధారంగా. సో జైపూర్ నుంచి 24,000 మెంబర్స్ తీసుకున్నారు. ఆ సర్వే ప్రకారం నివేదిక ఇచ్చింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జాబితాలో టాప్ 10 నగరాల చోటు దక్కించుకున్న ఏకైక సిటీ జైపూర్. ఫస్ట్ వచ్చేసి బాత్, ఇంగ్లాండ్ లో ఉన్న బాత్ అనే ఒక సిటీ వచ్చేసి హ్యాపీయెస్ట్ సిటీగా ఉంది. సెకండ్ వచ్చేసి పనామా సిటీ, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ చెప్పాం కదా, పనామా. నెక్స్ట్ మెక్సికో సిటీ, ఇవన్నీ కూడా సెంట్రల్ అమెరికన్ కంట్రీస్. గ్వాటిమాలా. ఓకే, అందులో వచ్చేసి పనామా సిటీ సెకండ్ ప్లేస్ లో. జస్ట్ ఇంకా అవసరం లేదు, మన ఇండియా నుంచి ఇది కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకుని బాత్. ఓకే, నెక్స్ట్ బ్రిటన్ చెందిన బాత్ నగరం ప్రపంచంలో అత్యంత ఆనందకర నగరం మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ దీనికి ఏంటమ్మా, అందులో కల్చర్, నెక్స్ట్ ఉద్యానవనంలో రాత్రి జీవనం, సో నైట్ లైఫ్, ఇవన్నీ కూడా మనకి దాని ఆధారంగా లెక్కించారు. సో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, సామాజిక అనుబంధాలు, సో సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగని చెప్పి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ గా తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ జైపూర్కు 2019 సంవత్సరంలోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. ఇంపార్టెంట్ చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొంది ఏంటమ్మా, పింక్ సిటీ. ఓకే, నెక్స్ట్ అలాగే ఆరెంజ్ సిటీ అంటే ఏమంటారమ్మా, ఏ సిటీ? ఆరెంజ్ సిటీ. సో కొన్ని ఉంటాయి మనకి ఇండియాలో, ఆరెంజ్ సిటీ, పింక్ సిటీ. నాగ్పూర్ వచ్చేసి ఆరెంజ్ సిటీ అంటే, పింక్ సిటీ వచ్చేసి జైపూర్. నెక్స్ట్ గ్రీన్ సిటీ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ టైమ్ అవుట్ ప్రొఫైల్. సో 1960 టైమ్ అవుట్ వచ్చేసి 1968 ఫార్మ్. ఇది అంత అవసరం లేదు మీకు, జస్ట్ అది రిపోర్ట్ సరిపోద్ది. నెక్స్ట్ అవార్డ్స్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల ప్రజా ఓట్లు, పల్లెటూరులో సమృద్ధి కేంద్రాల ఏర్పాటు. సో చూడండి ఒకసారి, ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి వచ్చిన ఏకంగా 22 లక్షల కంటే ఎక్కువ ప్రజా ఓట్లు. ఓకే, పబ్లిక్ ఓట్స్ మరియు ఐరాస నిపుణుల కమిటీ విశ్లేషణ ఆధారంగా భారతీయ అవార్డు ఎంపికైంది. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఓట్స్ అని పోల్ చేశారు. ఆ పోల్ చేసినప్పుడు భారతీయ అవార్డుకి ఏ అవార్డుకి ఎంపికైందో ఒకసారి చూడండి. గ్రామాల ప్రతి పల్లెటూరుకి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్, డిజిటల్ సేవలను మన ఆడి చెప్పుకోండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇండియా ప్రపంచంలోనే ముందుంది. సో డిజిటల్ లో ఇండియా ప్రపంచంలోనే ముందుంది. చూడండి, హై స్పీడ్ డిజిటల్ ఇంటర్నెట్ ప్రతి విలేజెస్ కి చేరడంలో సమృద్ధి కేంద్రాలు ఏంటమ్మా, పల్లెటూరులో సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఐరాస్ అవార్డు వచ్చింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం,
ఈ ప్రాజెక్ట్ అవసరం వేగవంతమైన కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వ భారత్ నెట్, ఓకే, భారత్ నెట్ బ్రాడ్బ్యాండ్ కేబుల్ నెట్వర్క్ అందిస్తుంది. సో ఏంటమ్మా, సమృద్ధి కేంద్రాన్ని ఆన్లైన్ డిజిటల్ సేవలతో జోడించి ఒక ఫిజికల్ నమూనాలో నడుస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ చూడండి, భారత్ నెట్ అలాగని చెప్పేసి మనకి నెట్, ఇప్పుడు మనకు ఫైబర్ నెట్ ఉంది కదా, మన ఏపీలో ఫైబర్ గ్రిడ్, ఫైబర్ నెట్ ఇవన్నీ కూడా ఉంది కదా. సో దీనికి మొత్తం మూలం ఏంటంటే భారత్ నెట్, ఓకే, బ్రాడ్బ్యాండ్ కేబుల్ నెట్వర్క్ ఇవన్నీ కూడా. సో యూజువల్గా ఏంటి మనకి టీవీతో పాటు ఇంటర్నెట్ కూడా సింగిల్ గా ఇస్తారు అన్నమాట ఇవన్నీ కూడా, ఓకే, విలేజెస్ లో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ WSF ప్రైజ్ ఇస్ అవైలబుల్ అండర్ ప్రెస్టీజ్. వస్తే ఈ ప్రైజ్ గురించి అంతా కూడా చూడండి. నెక్స్ట్ స్పోర్ట్స్. నెక్స్ట్ వింబుల్డన్ లో జానిక్ సిన్నర్ విన్నర్ వచ్చాడు, ఓకే, మెన్ సింగిల్స్, ఓకే, మెన్ సింగిల్స్ లో వచ్చేసి జానిక్ సిన్నర్. సో లాస్ట్ టైం మనకి ఫ్రెంచ్ ఓపెన్ లో ఎవరమ్మా విన్నారు, ఫ్రెంచ్ సింగిల్స్ ఆండ్రీ జ్వరేవ్ చెప్పుకున్నాను కదా, ఆయన రన్నర్, ఓకే, ఈ ప్రెసెంట్ ఆయన రన్నర్, ఆయన ఓడిపోయాడు. ఆయన గెలిచిన వాళ్ళు ఎవరంటే జానిక్ సిన్నర్, ఓకే. సో మహిళల సింగిల్ విభాగంలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన లిండా నోస్కోవా విజేతగా నిలిచి తమ తొలి వింబుల్డన్. సో చెక్ కంట్రీకి సంబంధించిన, ఓకే. నెక్స్ట్ జానిక్ సిన్నర్ ఏ కంట్రీ, ఇటలీ, ఓకే, జానిక్ సిన్నర్ వచ్చేసి ఇటలీ. నెక్స్ట్ అలెగ్జాండర్ జ్వరేవ్ ఏ కంట్రీ, జర్మనీకి సంబంధించిన. సో ఫస్ట్ చూడండి, చెక్ కంట్రీకి సంబంధించిన లిండా నోస్కోవా వచ్చేసి తన ఫస్ట్ వింబుల్డన్ కిరీటాన్ని. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రాండ్ స్లామ్ అంటే ఏంటి, ఏ ఉంటాయి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్, తర్వాత వచ్చేసి యుఎస్ ఓపెన్, లాస్ట్ లో యుఎస్ ఓపెన్ జరుగుతుంది. సో వింబుల్డన్ వచ్చేసి మనకి టెన్నిస్ లో అతి ప్రాచీనమైన ట్రోఫీ ఏదైనా ఉంటే వింబుల్డన్. సో ఇప్పుడు పాతది అనమాట ఇది అన్నిటికంటే. ఈ 4 ట్రోఫీస్ లో పాతది ఏదైనా ఉందంటే వింబుల్డన్ అది, ఓకే. సో ఈ మెగా టోర్నమెంట్ లండన్ లో ప్రసిద్ధ ఆల్ ఇంగ్లాండ్ ల్యాండ్ టెన్నిస్ అండ్ క్రికెట్ అథ్లెటిక్ క్రోకెట్ వేదికగా విజయవంతంగా ముగిసింది, ఓకే. అదంతా అవసరం లేదు, కానీ మీరు జస్ట్ విన్నర్స్ గుర్తుపెట్టుకోండి. వింబుల్డన్ ఈ సంవత్సరం 2026 విన్నర్ ఎవరమ్మా, మెన్ సింగిల్స్ వచ్చేసి జానిక్ సిన్నర్, ఉమెన్ సింగిల్స్ వచ్చేసి లిండా నోస్కోవా. ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ పురుషుల డబుల్స్ లో హ్యారీ హెలియావారా ఫిన్లాండ్ అండ్ హెన్రీ ప్యాటర్న్, ఓకే. సో ఇవి డబుల్స్ మీకు ఆల్రెడీ చెప్తే మిక్స్డ్ డబుల్స్ ఉంటాయి, ఉమెన్ డబుల్స్ ఉంటాయి. సో అందులో కూడా ఇవన్నీ ఉంటాయి. సో జస్ట్ మీరు చూడండి, మ్యాథ్స్ అంతా మీకు డెప్త్ గా అయితే మీకు ఇది రైల్వే కానీ SSC కానీ అడగచ్చు, రైల్వేలో అడుగుతాడు ఇలాంటివి, ఓకే. నెక్స్ట్ మహిళా డబుల్స్ లో చైనాకి చెందిన గువో హన్యూ, నెక్స్ట్ క్రిస్టినా మ్యాడ్లవోనిక్ ఫ్రాన్స్ కి సంబంధించి వాళ్ళిద్దరు కలిపి కూడా ఉమెన్ డబుల్స్ వచ్చినాయి. నెక్స్ట్ వింబుల్డన్ 1877 లో ప్రారంభమైందమ్మా, ఓకే. నెక్స్ట్ చూడండి, పచ్చటి గడ్డి మీద. సో ఇక్కడ గ్రీన్ గ్రాస్ ఉంటుంది, వింబుల్డన్ వచ్చేసి గ్రీన్ గ్రాస్ ఉంటుంది. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి కాంక్రీట్, సో కాంక్రీట్ కోర్ట్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి క్లే కోర్ట్, ఎర్ర మట్టి మీద ఆడతారు, అవును కదా. సో వింబుల్డన్ వచ్చేసి ఒకే ఒక్క గ్రాండ్ స్లామ్ వచ్చేసి గ్రీన్ గ్రాస్ మీద జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ 139 తెలిసినట్టు చూడండి, మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, 1877 లో స్టార్ట్ అయింది, ఓకే. 1877 లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 139 ఎడిషన్ ఇది వచ్చేసి, ఓకే. సో ఎప్పుడు జరిగింది, 29 జూన్ నుంచి 12 జూలై వరకు జరిగింది, ఓకే. నెక్స్ట్ ప్రాక్టీస్ బేస్ చూడండి ఒకసారి. భారతదేశం మరియు న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తూ అధికారంగా ఏ వ్యూహాత్మక ప్రణాళికను ఆమోదం తెలిపాయమ్మా, రోడ్ మ్యాప్ టు 2030, ఓకే, రోడ్ మ్యాప్ టు 2030. నెక్స్ట్ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భారతదేశం మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలు ఏ పైలట్ అమ్మా, జిందు సోనిపట్. ఏ స్టేట్ లో ఉంది, హర్యానాలో ఉంది, ఓకే, హర్యానాలో ఉంది జిందు సోనిపట్. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, ఓకే, హిమాచల్ ప్రదేశ్, ఓకే, హిమాచల్ ప్రదేశ్ కిలాంగ్ అని చెప్పేసి విలేజ్ లో, కిలాంగ్ అనే విలేజ్ లో. నెక్స్ట్ WDMMA గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది, 6th ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏంటమ్మా, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఓకే. నెక్స్ట్ టైమ్ అవుట్ విడుదల చేసిన హ్యాపీయెస్ట్ సిటీస్ ఏకైక నగరం ఇండియా నుంచి ఏంటమ్మా, జైపూర్, పింక్ సిటీ అంటారు కదా. నెక్స్ట్ చూడండి, WSIS పురస్కరణ సమృద్ధి గ్రామ్ ప్రాజెక్ట్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది ఏంటమ్మా, భారత్ నెట్ ఆధారంగా ఇది పనిచేస్తుంది, ఓకే.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో జర్మనీ క్రీడాకారులు అలెగ్జాండర్ జ్వరేవ్ ఎవరు వివరించారమ్మా? జైనిక్ సిన్నర్. ఓకే, ఇందులో రాలేదు, సారీ, జైనిక్ సిన్నర్. ఓకే, ఏ ఏ స్టేట్, ఏ కంట్రీ అమ్మా? ఇటలీ. ఓకే, ఇటలీ. ఇందులో జర్మనీకి చెందిన ఎవరు? అలెగ్జాండర్ జ్వరేవ్ని ఓడిపించాడు. ఓకే, నెక్స్ట్ ఇదంతా నిన్న క్లాస్ అనుకుంటా కదా, పీజీ గ్రేడ్ నిన్న క్లాస్. ఓకే, ఇది చూడండి ఒకసారి. వందే మాత్రం తర్వాత దేనిని తప్పనిసరిగా కల్పించాలమ్మా? జనగణమన. జనగణమన తర్వాత రాష్ట్ర గీతం. ఓకే, ఇది వందే మాత్రం ఎంత టైం లేదు? 3 minutes 10 seconds. ఓకే, సో నెక్స్ట్ జనగణమన 52 seconds. నెక్స్ట్ బకీ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనంద మఠం నవల్లో వందే మాత్రం గేయాన్ని ఓకే వాళ్ళు చెప్పుకున్నారు 3 minutes. నెక్స్ట్ చూడండి, పురాతన అడవుల పుణ్యక్షేత్రాల్లో ఎన్ని పవిత్ర అడవులు పునరుద్ధరణ? ఎన్నమ్మా? 15,000. ఓకే, ఆస్థాన సంరక్షణ యోజన దీనికోసం ఎంత బడ్జెట్ అమ్మా? 3,000 కోట్లు. 3,000 కోట్లు. ఓకే, నెక్స్ట్ చూడండి, జాతీయ కంప. ఓకే, ఈ కంప అనే నేషనల్ క్యాంప్ అని చెప్పి దానికి ఫండ్ అనేది రైజ్ చేస్తారు. సో ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ వింబుల్డన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగం విజేతగా ఎవరు నిలిచారమ్మా? లెండా నోస్కోవా. ఓకే, ఏ కంట్రీ? చెక్ రిపబ్లిక్, చెక్ కంట్రీ. సో స్లోవేకియా, చెక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. స్లోవేకియా, చెకోస్లోవేకియా అని ఉండేది. ఓకే, ఆ రెండు స్ప్లిట్ అయిపోయి చెక్ రిపబ్లిక్, స్లోవేకియా స్ప్లిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, భారత నెక్స్ట్ అహింస సూచిని ఎవరు తీసుకొచ్చారు? ఎన్ఎస్సి అహింస 500. ఓకే, బిఎస్సి వచ్చేసి సాత్విక్ 100. రీసెంట్ గా 2 అప్డేట్లు మనకు వచ్చాయి, బిఎస్సి గురించి, ఎన్ఎస్సి గురించి. ఓకే, థ్యాంక్ యూ.